ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీ అనుమానం నిజమేనమ్మా. ఈ ముగ్గురే రామలక్ష్మిని కనపడకుండా దాచారు. మర్యాదగా వెళ్ళి తీసుకురమ్మనండి. చెప్పేది మీకే వినపడుతుందిగా. అయినా ఆవిడ గారికి ఇంత మర్యాదగా చెప్తే ఏమర్థం అవుతుంది అన్నయ్య? పాపం వాళ్ళకి ఏ పాపం తెలియదు అంటున్నారు కదా. మీరు కాస్త నోరు మూసుకుంటారా? చేసిందంతా చేసి మాకేం తెలియదు పాపం అంటే ఎలా ఊరుకుంటాం? వెళ్ళి రామలక్ష్మిని తీసుకురండి. ఒరే రఘు, ఇప్పుడేం చేద్దాం వెళ్ళని? ముందు పెళ్లి చేద్దాం, పదండి. అందరం పెళ్లి మండపానికి బయలుదేరదాం. అదేంటన్నయ్య, రామలక్ష్మి లేకుండా అసలు ఎక్కడుందో కూడా తెలియకుండా మండపంకి వెళ్ళి ఏం చేస్తాం? నాకు తెలుసు కదా రామలక్ష్మిని ఎవరు దాచారో. ముహూర్తానికి కరెక్ట్గా గంట టైం ఉంది. ఆ లోపు వాళ్ళు పీటల మీదికి రామలక్ష్మిని తీసుకురావాలి. లేదంటే ఏం జరుగుతుందో వాళ్ళకి బాగా తెలుసు. పదండి. అచ్చా, రామాని మనమే దాచావని ఆయన చాలా గట్టిగా నమ్ముతున్నారమ్మా. రామని మనం మండపానికి తీసుకొస్తామన్న నమ్మకంతో ఆయన గుట్టిగా వెళ్ళిపోయారు. కానీ రామ గురించి మనకేం తెలియదు కదా. ఇప్పుడేం చేయాలి? ఏం చేయాలి సీనయ్యా? త్వరగా పోనీ పోనీ. ఆద్య ఆద్య, ఫోన్ వస్తుంది. ఎవరు చేస్తున్నారు? ఎవరమ్మా? ఎవరు? సౌర్య పెద్దమ్మ. రామలక్ష్మి సౌర్య దగ్గరికి వెళ్ళిందేమో. రామే ఫోన్ చేస్తుందేమో. అయ్యుండొచ్చు, మాట్లాడమ్మా. హలో సౌర్య. స్పీకర్ ఆచే. హలో ఆద్య. చెప్పండి సౌర్య. రామలక్ష్మి. బాబు సౌర్య, రామ కనపడడం లేదని మేమంతా కంగారు పడుతున్నాం బాబు. తను నీ దగ్గరకు వచ్చింది కదా? అస్మిత కిడ్నాప్ చేసింది అత్తయ్య. పెద్దమ్మ.
ఏంటి మీరు చెప్పేది? అవును ఆద్య. మర్యాదగా నేను చెప్పిన గుడికి వచ్చి నా పక్కన కూర్చొని నా మెడలో తాళి కట్టి నన్ను మీ అర్థాంగిని చేసుకోండి. ఆ తర్వాత దీన్ని మర్యాదగా విడిచిపెడతాను. రామా, కొంచెం సేపటి క్రితమే అస్మిత నాకు ఫోన్ చేసి చెప్పింది. ఆ అస్మిత పంపిన వీడియో తీసుకుని స్టేషన్కి వెళ్దామన్నంత కోపం వచ్చింది. కానీ అస్మిత సైకో కదా, రామలక్ష్మిని ఏమైనా చేస్తుందేమోనన్న భయంతో వెళ్ళలేకపోయాను. పెద్దమ్మ కరెక్ట్ శౌర్య, ఈ విషయం పోలీసుల దగ్గరికి తీసుకువెళ్ళొద్దు. అలాగని పెద్దనాన్న కూడా చెప్పొద్దు. మీరు అష్మిత చెప్పిన చోటికి వెళ్ళండి. అక్కడి సిచ్యువేషన్ చూసి ఆ అష్మితని మీరు మేనేజ్ చేయండి. ఈ లోపు తను రామాని ఎక్కడ దాచిందో కనుక్కొని తనని మేము సేవ్ చేయడానికి ట్రై చేస్తాము. తర్వాత ఆ అష్మిత సంగతి చూద్దాం. అది సరే శౌర్య, ఆ అష్మిత మీకు పంపించిన వీడియో నాకు సెండ్ చేయి. అలాగే. పెద్దమ్మా, పెద్దమ్మా, ఆద్య, అయ్యో రామా, రామా, రామా. ఆద్య చూడు, అన్యం పుణ్యం తెలియని అమాయకురాల్ని అస్మిత ఎలా బంధించిందో చూడు. పెళ్లి పీటల మీద కూర్చోవలసిన పిల్లని ఎవరు కట్టి బంధించి ఎంత హింసిస్తున్నారు కదా. పెద్దమ్మ బాధపడుకో. ఆ రాక్షసి రామని ఎక్కడ దాచిందో క్లూ దొరికింది. ఎక్కడ ఆద్య? ఈ ఊర్లో మసీదు ఉందా? లేదు, పక్కూర్లో టౌన్ కి వెళ్లే దారిలో ఉంది. అష్మితని వదలను. పెద్దమ్మ పట్టుకో, రా వెళ్దాం. అష్మిత, ఈ సంగతి చెప్తాను. కూర్చో పెద్దమ్మ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.